యో ఏంట్రా ఇప్పుడు మనం తొందరగా పోకపోతే స్టంట్ అయ్యేటట్టుంది లోపల. మనం చేసేదే స్టంట్, మళ్ళీ స్టంట్ ఏంది నాకు అర్థం కాదు. లైఫ్ లో రిస్క్ లేకపోతే మిగిలింది రస్క్ మాత్రమే. కానీ వీళ్ళు రస్కుని కూడా తినేస్తారా పోతే. వాళ్ళు దేని తింటారు రాదు, భూత్ బంగ్లా రా, వాళ్ళు భూతాలు ప్రేతాత్మలు తప్ప ఇంకేమీ ఉండవు. ప్రేతాత్మక మించినట్టు ఉన్నాయి లోపల. అమ్మో అవును రోయ్, నువ్వు చెప్పింది కరెక్టే. తొందరగా కొట్టు పోదాం. ఇక ఏదో ఒకటి చేసి హాఫ్ డే వెళ్ళిపోవాలరా. ఏం చేస్తే బాగుంటుంది అంటూ. ఏదో ఒకటి చేద్దాం కానీ హాఫ్ డే వెళ్ళిపోదాం. సరే ఏంట్రా ఎవరు లేరు, ఎర్లీ వచ్చిన పెట్టరా. మన దగ్గర కదరా లాగిన. సరే పద కూర్చుంది. పని చేసింది చాలు కానీ బ్రేక్ ఇవ్వదాం పా. ఇప్పుడే కదా వచ్చింది, వచ్చి 2 నిమిషాలు అయింది. అబ్బా ఏంది పిల్లగాడు ఇట్లా పడుకున్నాడు? ఎంత సమయం ఉన్నాయి. ఏ బాబు లే, పడుకుని చాలు కానీ ఇంకా బ్రేక్ ఉందా. ఇప్పుడే కదా పోయి వచ్చినాం. నువ్వు 3 గంటలు పడినావు. ఓ షెట్. ఏంది ఈరోజు హాఫ్ డే వెళ్ళిపోతున్నాగా. ఎంత ప్లాన్ వేసినా వెళ్ళిపోతాంగా. ఏం చేద్దామంటావు? ఏం చేద్దాం చెప్పు. చేద్దాం, చేద్దామా? బీర్లు వేద్దాం లేదా హాట్ వేద్దాం. ఓ నంది వేద్దాం. ఓకే వేద్దాం. ఓ బీరా అడ్డా అంటే గంట టైం ఉంది, గట్టిగా ఆలోచించు. గంట సేపు గట్టిగా ఆలోచించడానికి ఏం లేదు. ఈసారి బీర్తో కానిచ్చేద్దాం. ఎట్లా చల్లగా ఉంది బయట, మళ్ళీ చల్లగా చలితో కలిపి రేపు కూడా అయితే మంచిగా బీర్లు స్టఫ్ ఎత్తుకొని. గంట టైం ఉంది కట్టాను. బీర్లు స్టఫ్, దానికి కావాల్సిన ప్యాకులు అవి ఇవి అన్ని సెట్. ఈరోజు ఇట్లా అవగొట్టేద్దాం. అలా కొట్టేద్దాం. కానీ రేపు ఆఫీస్ కుదురు. ఫైనల్లీ లాస్ట్ గా ఆఫీస్ అయిపోయింది. మంచిగా నువ్వు స్వర్గానికి దారి పెడితే మిత్రమా. పోదామా? వెళ్దాం పద. చలో కొట్టు. ఇదిగోరా మన స్వర్గం వచ్చేసింది. ఎస్.